దానికి అన్యాయం జరిగితే నేను సహించను. నా తమ్ముణ్ణి బలవంత పెట్టినా భయపెట్టినా నేను సహించను. నీకు నీ చెల్లెలెంతో, నాకు నా తమ్ముడంతా. అల్లుడు గారు వద్దు. మీరు పంతాలకి పట్టింపులకి వెళితే నాశనం అయ్యేది నా కూతురు జీవితం. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఈ మాటే మీ పెద్ద కూతురికి చెప్పండి. ఒక కూతురు బతుకు కోసం ఇద్దరు కూతుళ్ళు బతుకు ఒకేలా తయారవద్దని చెప్పండి. రఘు, ఎస్, వాణ్ణి కాదని, వాడి మనసుని కాదని వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తే మన మధ్య దూరం పెరగచ్చు సీత. రఘురామ్, ఏమిట్రా మాటలు? మంచితనంగా విననప్పుడు మొండిగా చెప్పక తప్పదు నానమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నువ్వు. తనదే పిచ్చితనం. చెల్లెల మీద పిచ్చి ప్రేమని తగ్గించుకోమని చెప్పు నానమ్మా. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు. పెద్దవాళ్లుగా పిల్లల మధ్య పొరపచ్చాలు వస్తే వాళ్ళని ఒకటి చేయడం మన బాధ్యత. మనకన్నా పెద్దవాళ్ళున్నారు. నువ్వు నేను అంత బాధ్యతలు భుజాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల బాధ్యత ఎప్పుడో మనం తీసుకున్నామన్న సంగతి మర్చిపోవద్దు. దానికి కారణం కూడా ఆ మహాతల్లి అన్న విషయం నువ్వు మర్చిపోకొదినా. బలమైన అభిప్రాయాల్ని బలవంతంగా మార్చలేవురా. అలా అని దాన్ని అంతా అయిపోయినట్టు అలాంటావేమిటి సావిత్రి? మనవాళ్లని వారించినప్పుడు అంతా అయిపోయాక ఇంకా ఏముంటుందని ఆశపడమంటారు పిన్ని గారు? తీర్పేం కాలేదు సావిత్రి, ఇంకా చాలా కాలం ఉంది. దాని మార్పును అంగీకరించినప్పుడు తీర్పు ఎలా అనుకూలంగా వస్తుందని అమ్మని ఆశపడమంటారు? సీత, నాకు నీ జోక్యం నచ్చడం లేదు. నీ సమర్థన నాకు నచ్చడం లేదు రఘు. సీత, ఆవేశపడికి రఘు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. అలాంటిది ఒక ఆడపిల్ల బతుకు అన్యాయం అవుతుందన్నప్పుడు మానవతతో మళ్లీ కాపురం గాడిలో పడేసే ప్రయత్నం చేయడం ధర్మం. నేను ధర్మాన్ని పాటిస్తాను, నా చెల్లెల్ని కాదు. సాటి ఆడపిల్లని. నువ్వు నీ చెల్లెల్లా తయారవుతున్నావు. అంటే తను వాడికి ఎదురు తిరిగింది, ఇప్పుడు నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు. నేను నీకెదురు తిరగడం లేదు. ఇద్దరి మధ్య చిన్నపిల్లాడు నలిగిపోతున్నాడు. వాడికి తల్లి ప్రేమ కరువవ్వకూడదని ఆలోచిస్తున్నాను. అయినా మారిన మనిషిని హింసించాలనుకోవడం తప్పు. మారలేదు మారలేదు మారలేదు, అదంతా నటనని 1,00,000 సార్లు చెప్పాను. మారిందని ఒక్కసారి అంగీకరించి పాజిటివ్ గా చూడు సాకేత్. పాముని పాజిటివ్ గా చూడలేం. చచ్చిన పాముని ఇంకా చంపకు సాకేత్. సీత, ఈ వాదన అనవసరం. చివరిసారిగా చెప్తున్నా, స్వర్ణకి సపోర్ట్ చేసి నా కోపం తెప్పించొద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.